ఇప్పుడు మనం చదువుతూ వచ్చినటువంటి 119వ కీర్తన 18వ చరణంలో మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రమునందు అనగా దేవుని యొక్క మాటల యందు లేకపోతే దేవుని యొక్క వాక్యమందు ప్రిమిటి వాళ్ళరా ఏమున్నవంటే ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఉన్నవి. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే మనం ఏం చేసేటువంటి వారముగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివేటువంటి వారముగా ఉండాలా. చదివిన తర్వాత దేవుడు మనకు తెలియపరుస్తూ వచ్చినటువంటి ఆ ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క సంగతులను మనము జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆ యొక్క వాక్యపు వెలుగులలో మనము నడుచుకునే వారముగా ఉండాలి. ఎందుకు వాక్యపు వెలుగులలో అంటే దేవుడు మనకు తెలియపరుస్తూ వచ్చినటువంటి ఆ ఆశ్చర్యకరమైన సంగతులను మనము తలపోసుకొనొచ్చు. వాటి ప్రకారముగా ఎందుకు మనము నడుచుకునే వారముగా ఉండాలి అంటే, ఈ యొక్క వాక్యము లేకపోతే దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సంగతులు మనకు సమృద్ధికరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి నెమ్మదితో సమాధానంతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనకు ఈ యొక్క దేవుని ఆశ్చర్యకరమైన సంగతులు లేకపోతే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము ప్రిమిటెంట్ వాళ్ళరా మనకు దయచేసేటువంటివిగా ఉంటవి. ఎందుకు అంటే ధర్మశాస్త్రము కానీ లేకపోతే దేవుని యొక్క మాటలు కానీ లేకపోతే దేవుని యొక్క వాక్యము కానీ ఇవన్నీ కూడా పరిశుద్ధమైనటువంటివి, పవిత్రమైనటువంటివి. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మాటలు, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క ధర్మశాస్త్రం, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క ప్రిమిటివ్ వాళ్ళ వాక్యము మనలను పరిశుద్ధతలో పవిత్రతలో మనలను నడిపించేటువంటిదిగా ఉంటుంది. అందుకే మనము 32వ కీర్తన 8వ చరణంలో మనం చూస్తే 32వ కీర్తన 8వ చరణంలో మనం చూసినట్లయితే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క సంగతులు లేకపోతే ఆశ్చర్యకరమైన మాటలు మనకు ప్రిమిటెంట్ వాళ్ళరా నడవలసినటువంటి మార్గం విషయమై బోధ చేసేటట్టుగా ఉంటవి. అలాగనే మనకు చక్కనటువంటి ఆలోచనలు అవి మనకు తెలియపరిచేటువంటివిగా ఉంటవి. అందుకే మనము దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవటానికి మనము ప్రివెంట్ వాళ్ళ ఖచ్చితంగా ముందుకు సాగిపోయేటువంటి వారముగా ఉండాలి. నాకు సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి సమృద్ధి సంతృప్తికరమైనటువంటి నెమ్మదితో కూడుకున్నటువంటి జీవితం కావాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆ యొక్క వాక్య ప్రకారంగా నడుచుకోవాలా. ఇందుకై మనము దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ఆ దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను మనం తలపోసుకుందాం. ఆ ఆశ్చర్యకరమైన సంగతులు మనను ఏ మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నవి, అవి మనకి ఏమి తెలియపరుస్తున్నవి అని మనము చూసినట్లయితే రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ యొక్క 9వ అధ్యాయము 22వ వచనములో మన వాక్యాన్ని చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనము చదువుకునేటువంటి వారముగా ఉంటాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. మనము ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. ఏమని ఆరాధిస్తూ ఉన్నామంటే, మనము అపరాధముల చేతనో పాపముల చేతనో చచ్చినటువంటి వారమని, దీని ద్వారా మనం పాతాళానికి అగ్నిగుండానికి పాత్రులమని, ఆ అగ్నిగుండం నుండి పాతాళం నుండి ప్రభు మనల్ని విడిపించేదాని కొరకై ప్రివెంట్ వల్ల తన యొక్క రక్తాన్ని కలవరి శిలువలో ఆయన ధారపోసినటువంటి వాడుగా ఉన్నాడని, ఆ రక్తము నిన్ను నన్ను పరిశుద్ధినిగా మార్చి మనం మరణించకుండా పాతాళంలోనికి వెళ్లకుండా మనము పరలోక రాజ్యంలోనికి వెళ్ళేదాని కొరకే సహాయపడుతూ వచ్చిందని మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభుని మనము మహిమపరుస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మానవుని యొక్క పాపాన్ని ఎందుకు రక్తం మాత్రమే తీసివేయగలదు? మానవుడు పరిశుద్ధుడిగా ఉండటానికి పాతాళం నుండి అగ్నిగుండం నుండి విడిపింపబడి
పరలోక రాజ్యంలోనికి, మోక్షంలోనికి ప్రవేశించడానికి ఎందుకు రక్తం మాత్రమే అవసరమైనది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఇది చాలామందికి అర్థం కానిటువంటిది. అంటే వాస్తవంగా ఆలోచించినట్లయితే మనము రక్తాన్ని విశ్వాసంతో జ్ఞాపకం చేసుకొనొచ్చు, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం, ప్రభుని మనం మహిమపరుస్తూ ఉన్నాం. అయితే రక్తం మాత్రమే ఎందుకు మనల్ని పాపము నుండి విడిపించగలదు అని మనము ఆలోచించాలి. ఈ లోకములో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రిమెంట్ వాళ్ళరా కూరగాయలు ఉన్నవి, అలాగనే ఆ యొక్క ఆహార పదార్థాలు అంటే ఆ యొక్క వంకాయలు కానీ, లేకపోతే బెండకాయలు, లేకపోతే వడ్లు ఇలాంటివి ఉన్నవి, లేకపోతే వస్తువులు కూడా ఉన్నవి. అవేవి కూడా మానవుణ్ణి పవిత్రునిగా, పరిశుద్ధునిగా చేయకుండా రక్తం మాత్రమే ఎందుకు పరిశుద్ధిని చేస్తూ ఉన్నది, రక్తం మాత్రమే పాపాన్ని ఎందుకు తీసివేయగలదు అని మనము ఆలోచించాలా. దీని కొరకై మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి చూడండి, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 22-23 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 22-23 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 22-23 వచనాలలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా నీకు ఇచ్చిన గోవులలోనిదే కానీ, మీ గొర్రె మేకలలోనిదే కానీ నేను మీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దానిని నీ ఇంట తినవచ్చును. జింకను, దుప్పిని తినట్లు దాన్ని తినవచ్చును. పవిత్రులు భేదము లేకుండా తినవచ్చును. అయితే రక్తమును తినకూడదు. భద్రము సుమి. చాలు. ఇంతవరకు మనం తర్వాత మాత్రం చూస్తే ప్రిమెంట్ వాళ్ళారా, మనము అంటే పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళితే మానవుని యొక్క పాపాన్ని పరిహరించే దాని కొరకై, అలాగనే దేవుడు మానవునికి చేస్తూ వచ్చిన మేలుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దాని కొరకై బలులు అర్పించాలా. ఆ బలులు అర్పించినప్పుడు దేవుడు ఏమని తెలియపరిచాడంటే, మీరు మేకల యొక్క రక్తము, లేకపోతే గొర్రెల యొక్క రక్తాన్ని, లేకపోతే గోవుల యొక్క రక్తాన్ని మీరేం చేయాలంటే ఒలికించేటువంటి వారు ఉండాలి. అక్కడ వాటిని చంపమన్నాడు. ఎలాగో చంపమన్నాడంటే ఆ యొక్క మెడ దగ్గర ప్రిమెంట్ వాళ్ళరా ఆ శరీరం నుండి మెడను వేరు చేస్తూ రక్తాన్ని చిందించి చంపమన్నాడు. చంపిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఆ రక్తాన్ని మాత్రం మీరు తినవద్దు, మీరు మాంసాన్ని తినవచ్చని ప్రభు తెలియపరిచాడు. రక్తం మాత్రం మీరు తినవద్దు. అంటే రక్తము మీ పాపాన్ని పరిహరించడానికి, లేకపోతే మీ పాపాన్ని దాచిపెట్టడానికి కారణమవుతున్నది. అలాగనే నేను మీకు చేస్తూ వచ్చిన మేలులను బట్టి ఆ యొక్క రక్తము మిమ్మల్ని బట్టి నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నది. అయితే మీరు ఆ రక్తాన్ని మాత్రమే తినకూడదు, మాంసాన్ని మాత్రం మీరు తినవచ్చు అని దేవుడు తెలియపరిచాడు. మరలా లేవియా కాండము 7వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనం చూస్తే, లేవియా కాండము 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, లేవియా కాండము 7వ అధ్యాయము 26. మీరు ప్రతి ఒక్కళ్ళు తీయండి, నేను చదువుతాను, మీరు కూడా చదవండి. ప్రతి ఒక్కరు కలిసి చదువుకుందాం. చదువు రానిటువంటి వారు శ్రద్ధగా వినండి. లేవియా కాండము 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చూసినట్లయితే 26, మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఇంకా మనం చూస్తే, ఎవడు రక్తము తినో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ప్రభు మరలా ఇక్కడ బలులను గురించి ఆయన తెలియపరుస్తూ ఏమంటూ ఉన్నాడని, పక్షిదే కానీ జంతువులదే కానీ రక్తాన్ని మీరు ఒలికించినప్పుడు రక్తం మాత్రం మీరు తినకూడదు. రక్తాన్ని మీరు తిన్నారు అనుకోండి, మీరు ప్రజల నుండి కొట్టివేయబడును, అంటే మీరు ప్రజల నుండి వెలివేయబడతారు, లేకపోతే మీరు చంపబడతారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే పాపము పరిహరించేది రక్తమే. అయితే ఆ రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మానవుడు తినకూడదు. కానీ రక్తము పాపాన్ని పరిహరిస్తుంది. దేనికి రక్తము ప్రిమిటి వాళ్ళ పాపాన్ని పరిహరించడానికి యోగ్యమైనది అని మనము జ్ఞాపకం చేసుకొనిచున్నాం. మరలా మనము చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 23వ వచనం. ద్వితీయోపదేశ కాండము
15వ అధ్యాయము 23వ వచనములో మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 15:23, జింకను దుప్పిని తిన్నట్లు నీ పురములలో పవిత్రులు దాన్ని తినవచ్చును, వాటి రక్తము మాత్రము నీవు తినకూడదు. మరలా ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, నీవు పక్షుల యొక్క జంతువుల యొక్క మాంసాన్ని నువ్వు తినవచ్చు, కానీ నీవు వాటి యొక్క రక్తమును తినకూడదు అని ప్రభు స్పష్టంగా తెలియపరిచిన వాడుగా ఉన్నాడు. ఎందుకు ఈ రీతిగా దేవుడు రక్తాన్ని చిందించమంటూ ఉన్నాడు? రక్తాన్ని చిందించిన తర్వాత పక్షే కానీ జంతువే కానీ చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ జంతువు యొక్క మాంసాన్ని లేకపోతే పక్షి యొక్క మాంసాన్ని మీరు తినండి, కానీ మీరు ఆ యొక్క రక్తాన్ని తినకూడదని ప్రభు తెలియపరుస్తున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలా. దీనికై మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇందాక మనం చదువుతూ వచ్చినటువంటి ఆ ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 23వ వచనము మధ్య భాగములో మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 23వ వచనములో మనము మధ్య భాగంలో మనం చూస్తే, ఏలయనగా రక్తము ప్రాణము. మనము ఆలోచించినట్లయితే ఎందుకు రక్తాన్ని మనము తినకూడదు, లేకపోతే రక్తాన్ని ఎందుకు మనము త్రాగకూడదు అని మనము ఆలోచించినట్లయితే, జంతువుకే కానీ మానవునికే కానీ ప్రిమెంట్ వాళ్ళరా ప్రాణాధారము ఏమిటంటే రక్తము. రక్తము మానవుల నుండి తీసివేస్తే, లేకపోతే జంతువుల నుండి రక్తాన్ని తీసివేస్తే ఆ జంతువే కానీ ఆ మానవుడే కానీ తప్పకుండా చనిపోయేటువంటి వాడుగా ఉంటాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలా. అదే సమయంలో ఈ రక్తాన్ని దేవుడు ఎందుకు పాప పరిహార్థన నిమిత్తము ఆయన ఏర్పాటు చేశాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనమే ఇప్పుడు పలుకుతూనే ఉన్నాం, రక్తాన్ని దేవుడు దేని కొరకే తెలియపరుస్తున్నాడు? పాప పరిహార్థం నిమిత్తము, పవిత్రత నిమిత్తము అని మనం ఎరుగుదము. రోమాపత్రిక 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఈ లోకము నుండి మానవులందరూ కూడా పాపము చేశారు. అదే సమయంలో రోమా 6:23లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నది? పాపం వలన వచ్చే జీతము మరణము. అంటే మానవులందరూ కూడా పాపము చేశారు. ఈ పాపము చేసి వారి మరణానికి పాత్రులవుతూ వచ్చారు. అంటే ఇప్పుడు వారు మరణానికి పాత్రులవుతూ ఉన్నారు. అంటే వారి యొక్క శరీరంలో ప్రిమినెంట్ వాళ్ళరా రక్తము పనిచేయటంలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చనిపోయినటువంటి మానవుని యొక్క శరీరాన్ని మనము కోస్తే రక్తము ద్రవరూపంలో ఉండదు, రక్తము గడ్డగట్టిపోతుంది. అంటే మానవుడు బ్రతికి ఉండాలి అంటే, మానవుడు చనిపోకుండా ఉండాలి అంటే తన యొక్క శరీరంలో రక్తము ప్రవహిస్తూ ఉండాలా. మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు గుండెపోటుతో చనిపోయారంట, గుండె జబ్బుతో చనిపోయారంట అని మనం అంటాం. ఆ గుండెపోటుతో లేకపోతే గుండె జబ్బుతో మానవుడు ఎందుకు చనిపోతాడు అంటే, ఈ మానవుని యొక్క శరీరానికి కావాల్సినటువంటి ప్రిమెంట్ వాళ్ళ రక్తం అంతటిని కూడా ఆ యొక్క దేవుని యొక్క సృష్టి మనము దాన్ని ప్రశ్నించలేము, దాన్ని అసలు మనం ఎరగలేము. ఈ గుండె మానవుని యొక్క శరీరానికి కావాల్సిన రక్తాన్ని ప్రిమెంట్ వాళ్ళరా తయారు చేసి ఆ యొక్క రక్తాన్ని ఈ శరీరం అంతటికి కూడా పంపిణీ చేసేటువంటిదిగా ఉంటుంది. అంటే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వ్యవసాయ పనులు చేసుకుంటూ వారముగా మనం ఉంటాం. పొలంలో పంట ఏదైనా కానీ ఆ చేను మొత్తాన్ని నీళ్ళతో మనము తడపటానికి పైపులు వేసేసి నీళ్లు ప్రిమెంట్ వాళ్ళరా మనం ఏ రీతిగా అందిస్తామో అలాగనే దేవుడు ఆ గుండె నుండి మానవిక శరీరంలోనికి నరాలను ఆయన ఏర్పాటు చేశాడు. ఈ నరాల ద్వారా మానవుని శరీరం అంతటికి కూడా రక్తాన్ని ఆయన ప్రసరణ చేస్తూ ఉన్నాడు. ఈ రక్తం ఏం చేస్తున్నదంటే మానవుడు ప్రిమెంట్ వాళ్ళ బ్రతికి ఉండడానికి కారణమవుతున్నది. అలాగనే ఈ యొక్క గుండె చెడు రక్తాన్ని అంటే రక్తంలో ప్రిమెంట్ వాళ్ళరా ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అది కొంత శుద్ధి చేసేటువంటిదిగా ఉన్నది. ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతే అప్పుడే మనకు రకరకాల ఆ రోగాలు వచ్చేటువంటివిగా ఉన్నవి. దాన్ని మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలా. ఇప్పుడు దేవుడు పాపాన్ని పరిహరించడానికి రక్తాన్ని ఎందుకు వాడుకున్నాడు అంటే మానవుడు చనిపోకుండా ఉండేదాని కొరకై,
మానవుడు బ్రతికి ఉండేదాని కొరకై వానికి జ్ఞాపకం చేసుకోండి రక్తము అవసరము. అసలుకి మానవునికి ఆ యొక్క మరణం ఎప్పుడు వచ్చిందంటే ప్రియమైన వాళ్ళరా వాడు పాపము చేసినప్పుడు. అందుకే దేవుని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మానవుని యొక్క పాపని పరిహరించడానికి, మానవుడు చనిపోవటానికి కారణమైనటువంటి పాపం చేసినప్పుడు చనిపోవటానికి కారణమైనటువంటి ఆ యొక్క జీతంలో ప్రియమైన వాళ్ళ రక్త ప్రసరణ ఆగేటట్లు ప్రభువు చేశాడు. మరి మానవుడు బ్రతకాలంటే రక్త ప్రసరణ జరగాల. అందుకే దేవుడు ఏం చేసినటువంటి వాడుగా ఉన్నాడు అంటే రక్తాన్ని ఆయన ఎన్నుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు చెప్పాడు, మీరు జంతువుని వధించండి పాప పరిహార్థ నిమిత్తం, పక్షిని వధించండి పాప పరిహార్థ నిమిత్తం. అయితే ఆ యొక్క రక్తము ఆ జంతువుకు కానీ ఆ పక్షికి కానీ అది ప్రాణాధారము గనుక ఆ ప్రాణాధారమైనటువంటి రక్తాన్ని మీరు తినకూడదు, త్రాగకూడదు. అందుకే ఆ యొక్క రక్తము మీ యొక్క పాపాన్ని పరిహరించేటువంటిదిగా, ఆ రక్తము మిమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసేటువంటిదిగా ఉన్నది అని దేవుడు తెలియపరిచిన వాడుగా ఉన్నాడు. అదే సమయంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో మనం చూసినట్లయితే మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యకము. ఇక్కడ చదువుతూ వచ్చిన భాగంలో మనం చూస్తే ఇప్పుడు మరణ శాసనం ఎక్కడ ఉన్నదో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యకము. పాపము చేసినప్పుడు మానవుడు చనిపోవాలి అని, ఆ చనిపోయేటువంటి సమయంలో మానవుని యొక్క శరీరంలో నుండి ఆ యొక్క రక్తం అంతా కూడా గడ్డగట్టాలి అని, ప్రియమైనటువంటి వాళ్ళారా రక్త ప్రసరణ జరగకుండా ఉండాలి అని ఎవరు దానిని ఏర్పాటు చేశారు, ఆ రీతిగా ఎవరు సిద్ధపరిచారు అంటే దేవుడు సిద్ధపరిచాడు. మరి ఆ మానవుడు పాపము చేసినప్పుడు మరణించాలని, ఆ మరణము కొరకే రక్త ప్రసరణ మానవుని శరీరంలో ఆగిపోవాలని ఆ మరణ శాసనం రాసింది దేవుడు గనక ఇప్పుడు మానవుడు పాతాళంలోనికి అగ్నిగుండంలోనికి వెళ్ళకూడదు అంటే ఆ మరణ శాసనం రాసినటువంటి ఆ దేవుడే ఆ మరణ శాసనాన్ని తప్పించాలా. మరి ఆ మరణ శాసనం ఎలాగ తప్పింపబడుతుంది అంటే మరణ శాసనం రాసినటువంటి ఆ వ్యక్తే ఆ పాపము నిమిత్తము చనిపోవాలా, ఆ పాపము నిమిత్తము మరణించాలా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు ఆత్మస్వరూపి ఆ దేవుడు ప్రియమైన వాళ్ళరా శరీరాన్ని ఆయన ధరించాడు. ఆత్మలో రక్తము లేదు, ఆత్మలో శరీరం లేదు. ప్రియమైన వాళ్ళరా రక్తము ఎవరిలో ఉంటుందంటే శరీరంలో ఉంటుంది. ఆ యొక్క శరీరము మానవులలో ఉన్నది, అలాగనే ఆ జంతువులో కూడా ఉన్నది, దాన్ని మనం కాదనము. అయితే ఇప్పుడు మానవుడు ప్రియమైనటువంటి వారులారా ఆ శరీరం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మానవుని యొక్క పాపాన్ని పరిహరించడానికి దేవుడు కూడా మానవ శరీరాన్ని ఆయన కలిగి ఉండవలసినటువంటి అవసరం వచ్చింది. కొంతమంది అంటారు యేసుక్రీస్తు దేవుడైతే మరి ఆయన ఎందుకో ఆ కలవరి శిలువలో మరణం నుండి తను తప్పించుకోలేకపోయాడు, ఆ యొక్క 3 మేకులు ఎందుకు తీసివేసుకోలేకపోయాడు అని చాలామంది మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. యేసుక్రీస్తు వారే ఆ కలవరి శిలువలో చనిపోకపోతే, యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలువలో మరణించకపోతే పాపము చేస్తూ పాతాళంలోనికి అగ్నిగుండంలోనికి వెళుతుండే మానవునికి ఆ యొక్క అగ్నిగుండం నుండి విడుదల లేదు. మానవుడు నిత్యము అగ్నిగుండంలోనే ఆ యొక్క ప్రియమైన వాళ్ళారా ఆ యొక్క పాతాళంలోనే వేదన చెందుతూ ఉండాలా. అందుకే యేసుక్రీస్తు వారు ప్రియమైన వాళ్ళారా ఆ యొక్క పాతాళంలోనికి మానవుని వెళ్లకుండా చేసేదాని కొరకై, పాతాళం నుండి మానవుని తప్పించేదాని కొరకై మానవుకి ప్రాణాధారము రక్తము గనక ఆ యొక్క రక్తాన్ని చిందించి ప్రియమైన వాళ్ళ ఆ కలవరి శిలువలో ఆయన చనిపోయాడు. అదే సమయంలో మీరు అడగొచ్చు ఎన్నో రక్తాలు ఉన్నవి, బైబిల్లోనే ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో మేకల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము, గోవుల యొక్క రక్తాన్ని వలికించమని, మరి ఆ రక్తము మానవుణ్ణి పాతాళం నుండి అగ్నిగుండం నుండి ఎందుకు విడిపించలేదు అని మీరు అడగొచ్చు. అయితే మనకు కూడా ప్రియమైన డౌట్ రావచ్చు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనము శరీరంలో ఉన్నాం, శరీరంలో ఉన్నటువంటి మన కొరకై జంతువు యొక్క రక్తము ఉపయోగపడదు. అలాగే నేను జ్ఞాపకం చేసుకుంటే నా భర్త రక్తం గార్చేవాడు కదా, లేకపోతే నా భార్య రక్తం గార్చేది కదా, లేకపోతే నేను సర్వలోకము కొరకే రక్తం గార్చేవాడు కదా అని మనం అనుకోవచ్చు. కానీ మనమందరము స్త్రీ పురుష కలయిక ద్వారా ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి వారము. ఈ స్త్రీ పురుష కలయిక ద్వారా ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి మనమందరము కూడా ఎవరమంటే పాపులమే. అంటే
ఒక పాపిగా నేను జీవిస్తున్నాను, ఒక పాపిగా నువ్వు జీవిస్తున్నావు. మన ఇద్దరము పాపులమైనప్పుడు నీ కొరకై నేను రక్తం చిందించడానికి ఎలాగ అర్హుడని? అంటే నువ్వు పాతాళంలోనికి వెళ్లకుండా నీ కొరకు రక్తం చిందించాలా. అది ఏ రక్తమై ఉండే? పరిశుద్ధమైన రక్తమై ఉండాలా. ఎందుకు? ఆల్రెడీ నేను పాపం చేశా, నేను కూడా పాతాళంలోనికి వెళుతున్నా. నేను పాతాళంలోనికి వెళ్లకుండా ఉండటంలా. మరి ఇప్పుడు రక్తం చిందించాలా. అది ఏ రక్తమై ఉండాలంటే పాపము లేనిడు రక్తమై ఉండాలా. మరి పాపము లేనిడు రక్తం ఏది లోకములంటే? అంతా కూడా పాపంతో కూడుకునే రక్తమే. అందుకే దేవుడే మానవ ఆకారాన్ని ధరించి ఈ భూలోకంలోనికి రావాల్సిన అవసరం వచ్చింది. అది కూడా దేవుడు యేసుక్రీస్తు వారు ఎలాగ ఈ భూలోకంలోనికి వచ్చాయంటే, ప్రింట్ వాళ్ళ కన్య మరియు గర్భం ద్వారానే వచ్చాడు. మీరు అనొచ్చు గర్భం లేకుండా ఆయన రావచ్చు కదా అని. కానీ దేవుని యొక్క ప్రిమెంట్ వాళ్ళ సృష్టి మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆది పురుషుడు స్త్రీ అనేటువంటి హవ్వకు అలాగనే ఆదాముకు మాత్రమే గర్భం లేకుండా ప్రభు అవకాశం ఇచ్చాడు. తర్వాత వచ్చిన ప్రతి ఒక్క మనుషునికి కూడా స్త్రీ పురుష కలయిక అవసరము, అలాగనే గర్భం అవసరం. ప్రతి ఒక్క మానవునికి స్త్రీ పురుష కలయిక అవసరము, అలాగనే గర్భం అవసరం. ఆది మనుషులైన ఆదాము కాకుండా హవ్వ కాకుండా ఈ లోకంలోనికి ఎవరు రావాలన్నా సరే వాళ్ళందరికీ స్త్రీ పురుష కలయిక అవసరము, అలాగనే స్త్రీ గర్భం అవసరం. గర్భం లేకుండా మానవ మనుగడే లేదు. మరి ఇప్పుడు దేవుడు మానవ ఆకారంలోనికి రావాలంటే గర్భం అవసరం. అదే సమయంలో ఆయన దేవుడు గనుక, ఆయనకు సర్వ అధికారం ఉన్నది గనుక, ఆయన సర్వశక్తిమంతుడు గనుక ప్రిమెంట్ వాళ్ళారా నేరుగా ఆయన ఆ యొక్క కన్య మరియు గర్భములో ఆయన పిండముగా రూపింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. పిండముగా రూపింపబడి ఈ భూలోకములో ఆయన పరిశుద్ధముగా 33.5 సంవత్సరాలు జీవించి కాలము సంపూర్ణమైనప్పుడు ఆ కలవరిశిలలో ఆయన పరిశుద్ధముగా మరణించాడు. అందుకే ఆయన యొక్క రక్తము సర్వ మానవాళిని పాపము నుండి పరిహరింపగలుగుతూ వచ్చింది, పరిశుద్ధినిగా చేస్తూ వచ్చింది, పాతాళం నుండి అగ్నిగుండం నుండి విడిపింపగలిగి పరలోక రాజ్యంలోనికి మార్చడానికి ప్రిమెంట్ వాళ్ళరా సమర్థవంతమైనటువంటిది. కాబట్టి ఇంకా యేసుక్రీస్తు వారిని దేవుడని అంగీకరించకుండా, యేసుక్రీస్తు వారు నాకు చెందినటువంటి వ్యక్తి కాదు, నాకు ఆయన అవసరం లేదు, మా యొక్క దేశము కాదు, లేకపోతే మన యొక్క భారతదేశంలో జ్ఞాపకం చేసుకున్న మా యొక్క కులము కాదు, మా యొక్క మతము కాదు అని ప్రిమెంట్ వాళ్ళరా అనుకుంటారేమో. కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కారణం ఆయనలో పరిశుద్ధత పవిత్రత ప్రిమెంట్ వాళ్ళ సంపూర్ణంగా ఉన్నది. ఏ కోశాన కూడా ఆయనలో పాపం అనేటువంటిది లేనే లేదు. అందుకే మానవుడు మరణించడానికి కారణమైనటువంటి ఆ యొక్క పాపము, దానిలో ప్రిమెంట్ వాళ్ళ కారణమైనటువంటి ఆ యొక్క రక్తం మానవుల్ని పరిశుద్ధపరిచేది, మానవుని ప్రిమెంట్ వాళ్ళ పరిశుద్ధినిగా చేస్తుంది. అది ఎరిగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు? రక్తం మాత్రమే మానవుని పాపం నుండి పరిహరించగలదంటే మానవుని ప్రాణాధారము, ప్రిమెంట్ వాళ్ళ మానవునికి జీవానికి కారణము రక్త ప్రసరణ ఆగిపోతే మానవునికి మరణం. మరి ఇప్పుడు మానవుడు చనిపోకుండా ఉండాలి అంటే మానవుని కొరకై రక్తము ప్రవహిస్తూనే ఉండాలా. అందుకే యేసుక్రీస్తు వారు ఆ కలవరిశిలలో ఆయన రక్తాన్ని చిందించాడు. ఇది మొదటిది మన జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఎందుకు రక్తాన్ని చిందించవలసిన అవసరం అంటే రక్తము మానవునికి ప్రాణాధారమైనటువంటిది. అందుకే ఆయన మనల్ని జీవంతో ఉంచేదాని కొరకై ప్రాణాధారమైన ఆ యొక్క రక్తాన్ని, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన కలవరిశిలలో వలికించే వాడుగా ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరైనా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే మీరు పవిత్రమైన రక్తంలో కడగబడాలా. దానికి ప్రిమెంట్ వాళ్ళ ఉదాహరణగా తెలియపరుస్తున్నాం. జ్వరం వచ్చింది, లైట్గా ఉంటే పారాసెటమాల్ వేసుకోవాలా, ఇంకా ఎక్కువగా ఉంటే జ్ఞాపం చేసుకోండి ఆ డోలో ఆ యొక్క 650 వేసుకునే వారుగా ఉండాలి. అది నేను పుట్టినప్పుడు నా కళ్ళ ముందు తయారు చేయలేదుగా, ఎప్పుడో తయారు చేశారు. నేను ఆ టాబ్లెట్ని వేసుకొని అంటే ఏమవుతుందంటే జ్వరం ఎక్కువైపోయి మరణిస్తాం. కొంతమంది ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే కొంతమంది అంటారు, ఏమంటారు అంటే నేనేమో ఇప్పుడు పుట్టాను, యేసుక్రీస్తు వారేమో 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, అప్పుడు ఆయన చనిపోయాడు,
మరి ఇప్పుడు పుట్టినటువంటి నాకు అప్పుడు ఆయన మరణిస్తే ఎలాగూ పాప క్షమాపణ కలిగిద్ది అని. నువ్వు పుట్టినప్పుడు నీ కళ్ళ ముందు టాబ్లెట్ తయారు చేయలేదుగా, మరి టాబ్లెట్ ఎందుకు వేసుకుంటూ ఉన్నా? జ్వరమే కాదు, ఒళ్ళు నొప్పులకైనా లేకపోతే తలనొప్పులకైనా ఇంకొక రోగానికి ఎందుకు టాబ్లెట్లు ఇప్పుడు వేసుకుంటున్నావు? అవి నీ కళ్ళ ముందు తయారు చేసినవి కాదు కదా. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. పారాసెటమాల్ లేకపోతే డోలో 650 వేసుకుంటే జ్వరం తగ్గేటువంటిది వాస్తవము ఎలాగున్నదో అలాగనే యేసుక్రీస్తు యొక్క రక్తము మానవుని పరిశుద్ధినిగా చేస్తుంది, పవిత్రంగా చేస్తుంది అనేటువంటిది అంతే వాస్తవము, అంతే సత్యము. కాబట్టి నువ్వు పరలోక రాజ్యం నిమిత్తమై యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఆశ్రయించు. అలాగనే నీ జీవితంలో నెమ్మది లేదు, నీ జీవితంలో సంతోషం లేదు, నీ జీవితంలో ఆనందం లేదు. ఆ నెమ్మది లేకపోవటానికి, ఆనందం లేకపోవటానికి కారణము నీ యొక్క పాపమే. ప్రియమైన వాళ్ళారా, అబద్ధమాడావు, అబద్ధము ఎక్కడ బయటపడిద్దో అని భయపడుతూ ఉన్నావు, మద్యపానం చేస్తూ ఉన్నావు. పానం చేశాను అంటే మందు తాగుతున్నానని తల్లిదండ్రులకు, భర్తకో లేకపోతే భార్యకో లేకపోతే ఆ బిడ్డలకో తెలిస్తే నేను అవమానాలు పాలవుతానని లేకపోతే కొడతారనో తిడతారనో భయపడుతూ ఉన్నావు. అదంతా అంటే మద్యపానం చేయకూడనిది నీకు తెలుసు, మద్యపానం చేయడం తప్పని. అలాగే నేను జ్ఞాపం చేసుకుంటే అబద్ధాలు ఆడటం తప్పని, మోసం చేయటాన్ని తప్పని నీకు అర్థమయ్యే ఆ యొక్క పాపము ఎక్కడ బయటపడితే నిన్ను అవమాన పాలు చేస్తారేమోనని, నిన్ను తృణీకరిస్తారని భయపడుతూ ఉన్నావు. ఈ సమయంలో నీలోండి ఆ యొక్క భయము పోయి నీవు నెమ్మదితో ఉండాలి అంటే, నువ్వు సంతోషంతో ఉండాలంటే నీ పాప భారము తొలగింపబడాలా. నీ యొక్క పాప భారం విషయమే నీ భార్య దగ్గరికి వెళ్ళు. నేను అబద్ధమాడుతూ వచ్చాను, మందు తాగుతూ వచ్చానని చెప్పు. వాళ్ళు నిన్ను ఎంత అవహేళన చేస్తారు. తర్వాత ప్రతి దినము కూడా నిన్ను అవమానాలు పాలు చేస్తూనే ఉంటారు, నిన్ను అనుమానిస్తూనే అరవకూడదమ్మా. వారు మిమ్మల్ని అనుమానిస్తూనే ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు నీ యొక్క పాపమంతటిని ప్రియమైన వాళ్ళు తీసుకొని వచ్చి, దేవా నేను పాపినయ్యా, నన్ను నీ యొక్క రక్తంలో కడిగి పరిశుద్ధపరచు, నన్ను పవిత్రంగా చేయంటే ప్రియమైన వాళ్ళరా ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క రక్తం చేత నీ ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. దాని ద్వారా నీలో ఉండే ఆ భారం పోతుంది, నీలో ఉండే ఆ యొక్క వేదన పోతుంది. అప్పుడు నువ్వు సంతోషంతో, ఆనందంతో ప్రియమైన వాళ్ళరా ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవించేటువంటి వాడుగా ఉంటావని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నా. ఇంకా మీరు అంటారు, ఏమంటారు? మందు ఎందుకు తాగుతున్నాను తెలుసా? నాకు సంతోషం కొరకు, ఆనందం కొరకు. నా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉన్నవి, నా కుటుంబాల్లో ఎన్నో వేదనలు ఉన్నవని తాగేవు మందు. ప్రియమైన వారలారా, నీ యొక్క సమస్య పోయిందా? లేకపోతే ఆ సమస్యని బట్టి నీలో దుఃఖము, వేదన పోయిందా? లేకపోతే ఇంకా అవమానాలు, లేకపోతే ఇంకా దుఃఖము, ఇంకా నిట్టూర్పు ఎక్కువైపోతున్నదా? అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఎలాగో కలుగజేస్తా? రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని ఆ యొక్క పితరులు తెలియపరుస్తున్నారు. ఆ యొక్క రక్తము మేకల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము కాదు, పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తము. ఆ పరిశుద్ధమైనటువంటి, ఆ పవిత్రమైనటువంటి ఆ యొక్క రక్తము నాది, నాలో పాపము లేదు. కాబట్టి నా దగ్గర నీ పాపాలను ఒప్పుకో. పాపాలను ఒప్పుకున్నట్లయితే నేను నిన్ను పరిశుద్ధినిగా చేస్తా, పవిత్రంగా చేస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ప్రభు దగ్గరకు వచ్చి మీ పాపాలను ఒప్పుకుంటే ప్రియమైన వాళ్ళలో ఒక దెబ్బకు 2 పెట్టాలన్నట్లు జ్ఞాపకం చేసుకో. నీ యొక్క పాప భారము నుండి, వేదన నుండి నువ్వు విడిపింపబడతావు. అలాగే నేను పరలోక రాజ్యంలోనికి, మోక్షంలోనికి వెళ్ళేటువంటి వాడుగా ఉన్నావని ప్రేమపూర్వకముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. మరొక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. అందుకరికే మనం వస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి
తొలగిపోనిమ్ము. అంటే ఆ గిన్నె అంటే ఆ కలవరి శిలువలో మానవుని యొక్క పాప పరిహార్ద్యము నిమిత్తము మరణించేటువంటి ఆ యొక్క మరణము ప్రేమేటువంటి వారలారా, యేసుక్రీస్తు వారు స్వయాన దేవుడు. ఆయన మానవ ఆకారంలో ఉన్నాడు. మానవ ఆకారంలో ఉన్నప్పుడు ఆత్మరూపమైనటువంటి ఆ దేవునికి తండ్రికి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడంటే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అంటే నేను ఆ మరణించకుండా, ఆ మరణము నన్ను విడిచిపోనట్లు, లేకపోతే ఆ మరణం నుండి నన్ను తప్పించు అని దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఎందుకు మొరపెడుతూ ఉన్నాడు? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇప్పుడు వాళ్ళ కొంతమంది ఆ యొక్క ప్రభుని ఎరగినటువంటి వారు అడుగుతున్నారు, నిజమే ఆయన దేవుడే అయితే ఆ మరణం నుండి తప్పించమని, ఆ మరణం నుండి విడిపించమని ఆయన ఎందుకు బాధపడుతూ వచ్చాడు, ఎందుకు వేదన చెందుతూ వచ్చాడు అని ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలా. ఏమిటి ఆ రెండు విషయాలు అంటే, పాపము చేసి ఉన్నప్పుడు ఆ పాప భారము మానవునికి ఎంతో వేదనను కలుగజేసేటువంటిదిగా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధముగా జీవించాడు. పరిశుద్ధముగా జీవించినప్పుడు ఆయన రాళ్లతో కొట్టాలని ప్రయత్నం చేశారు. అలాగనే ప్రేమ వాళ్ళ ఆయనను అవమానపరిచారు, నిందల పాలు చేశారు. అయినా సరే ఆయనకు అది దుఃఖాన్ని, వేదనను కలుగజేయలా. కానీ సర్వమానవాళి పాప ఆ యొక్క పరిహారార్థ నిమిత్తము, సర్వమానవాళి పాప శిక్ష యావత్ అంతటిని కూడా ఆయన తీసుకున్నాడు. అంటే ఆ సమయంలో మానవుని యొక్క పాపపు శిక్ష యావత్ అంతటిని కూడా ఆయన తీసుకుంటున్నాడు. ఆ పాపపు శిక్షను ఆయన తట్టుకోలేకపోయాడు. ఆ పాపపు శిక్షను ఆయన ప్రేమేంటి వాళ్ళరా సహించలేకపోయినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిలోనికి ఆ పాపము అంటే యేసుక్రీస్తు వారిలోనికి మానవుల యొక్క పాపపు శిక్ష ప్రవేశిస్తూ ఉన్నదో, దాని ద్వారా ఆయన ఏమైపోతున్నాడు అంటే తండ్రికి దూరమైపోతూ ఉన్నాడు. తండ్రికి ప్రేమేంటి వాళ్ళరా ఆయన ఎడమైపోతూ ఉన్నాడు. మనం ఎరుగుదము. ఇదే మత్తయి సువార్త మనము 27వ అధ్యాయంలో మనం చూస్తే, ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 47వ వచనంలో మనం చూస్తే, 46 క్షమించండి, 46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితమని అర్థము. యేసుక్రీస్తు వారు ఆ యొక్క గిన్నెను అంటే మానవుని పాప పరిహార నిమిత్తము మరణాన్ని పొందుతున్నప్పుడు మరణముని తప్పించమని రెండవదిగా ఎందుకు వేడుకొనిచున్నాడు అంటే, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ప్రేమేంటి వాళ్ళ కనుదృష్టి ఎలాగున్నదంటే నిష్కలంకాన్ని ఆ యొక్క కనుదృష్టి చూడలేదు. మనము చూస్తే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కన్ను దృష్టి దుష్టత్వాన్ని, పాపాన్ని ప్రేమేంటి వాళ్ళు చూడలేదు. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మానవునికి మరణం కూడా ఎందుకు వచ్చిందంటే, మానవుడు పాపిగా మార్చబడ్డాడు. ఆ మానవుడు పాపిగా మార్చబడినప్పుడు దేవునికి కోపం వచ్చింది, దేవునికి రౌద్రం వచ్చింది. అందుకే మానవుని శిక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలోనికి మానవుని యొక్క పాప శిక్ష యావత్ అంతా కూడా ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు, ఆత్మరూపైనటువంటి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, ప్రేమేంటి వాళ్ళరా చెయ్యి విరవబోతూ ఉన్నాడు, చెయ్యి వదిలిపెట్టబోతూ ఉన్నాడు. అది కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఇష్టపడినటువంటి వారుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దానిని ఓర్చుకునేటువంటి వాడుగా, అంటే తండ్రితో ఆయన ఎడమైపోవటానికి, తండ్రితో ఆయన దూరమైపోవటానికి ఏ మాత్రమే కూడా ఇష్టపడట్లేదు. ఇంకా మనం ఆ యొక్క మత్తయి సువార్తలోనే మనం చూసినట్లయితే 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 50వ వచనంలో మనం చూస్తే, 50వ వచనంలో చూస్తే, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచి, యేసుక్రీస్తు వారు చనిపోయాడు. ఎప్పుడు చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు అంటే, ఆ యొక్క
ప్రియమైన వాళ్ళ కలవరిశిలలో మానవుని యొక్క పాప శిక్ష అంతటిని యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే తీసుకున్నాడో ఆ యొక్క పాపపు శిక్షను బట్టి యేసుక్రీస్తు వారు మరణించాలా. అందుకే తండ్రి అయినటువంటి ఆ యొక్క దేవుడు కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క చెయ్యిని విడిచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క చేతిని తండ్రి అయినటువంటి దేవుడు విడిచిపెట్టిన తరువాతనే మరణించాడు. అంటే తండ్రితో పాటు ఆయన సదాకాలము ఉండాలని, తండ్రితో పాటు ఆయన ప్రియమైన వాళ్ళు నిరంతరము జీవించాలని, క్షణకాలము కూడా వేరైపోయి ఉండటానికి యేసుక్రీస్తు వారు ఏమాత్రమును కూడా ఇష్టపడలేదు. అందుకే ఆయన తండ్రిని చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమని ఆ కలవరి శిలువ మరణాన్ని అనుభవించే ముందుగా ఆ గెత్సెమనేటువంటి తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయి మరణానికి పాత్రమైన మనము దాని నుండి విడిపింపగలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు అని, దాని నుండి మనల్ని తప్పించగలిగినటువంటి శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు అని ఎరిగి ఆయన దగ్గరకు వచ్చాం. మన పాపాలను మనం ఒప్పుకున్న తర్వాత ప్రియమైన వాళ్ళారా, మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తామని ఇష్టపడుతూ ఉన్నాం, ఆశపడుతూ ఉన్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం. అయితే ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే నా జీవితము పరిశుద్ధముగా ఉండాలా, పవిత్రముగా ఉండాలా. రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. రక్షింపబడిన ఆ యొక్క ప్రారంభ దినాల్లో పాపం విషయమే మనం పశ్చాత్తాపడ్డాం. అది దొంగతనమే కానీ, మోసమే కానీ, ఆ యొక్క పాపాన్ని నువ్వు ఎంత జయించగలుగుతూ వచ్చావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ యొక్క పాపాన్ని నువ్వు ఎంత విడిచిపెట్టగలుగుతూ వచ్చావు. లేకపోతే నేనైనా సరే ఒక పాపాన్ని ప్రభు దగ్గర నేను ఒప్పుకున్నాను. ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత ఆ పాపాన్ని నేను ఎంత జయించగలుగుతూ వచ్చా, ఆ పాపాన్ని జయించకుండా, ఆ పాపం చేయకుండా నేను ఎంత దూరముగా ఉన్నానని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు? రక్షింపబడిన తర్వాత, బాప్తీసం దించుకున్న తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని నేను చాలామంది ప్రియమైన వాళ్ళ ఒక జ్ఞాపకం చేసుకుంటే దుర్బోధతో, అంటే పాపయుక్తమైన ఆలోచనతో ఉన్నారు. యేసుక్రీస్తు వారు స్వయాన ప్రియమైన వాళ్ళ దేవుడు ఆయన మానవ ఆకారంలోనికి ఈ లోకంలోనికి వచ్చాడు. అప్పుడు ఆయన మానవులను పాపపు శిక్ష నుండి విడిపించేదాని కొరకే, అగ్నిగుండం నుండి విడిపించేదాని కొరకే మానవుని యొక్క పాప శిక్ష ఆయన మీద వేసుకున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని చేయి విడిచాడు. యేసుక్రీస్తు వారిని ప్రియమైన వారులారా, ఆ యొక్క పాపపు శిక్ష ఆయన మీదకి వచ్చినప్పుడు తండ్రి అనేటువంటి దేవుడు చేయి పట్టుకొని ఉండటానికి ఇష్టపడినప్పుడు మనము ఆ యొక్క ప్రారంభ దినాలలో ఒప్పుకునే పాపాన్ని విడిచిపెట్టకుండా దానిలోని ఇంకా లోతుకు, అంటే బహు క్రూరత్వముతోనూ, బహు దుర్మార్గముతోనూ, బహు దుష్టత్వముతోనూ రోజు రోజుకు పాపములో మనము కూరుకుపోతూ జీవిస్తూ ఉంటే ఏ రీతిగా పరిశుద్ధమైన పట్టణం ఆ యొక్క పరలోకములోనికి ప్రవేశిస్తామని అనుకుంటూ ఉన్నాం. ఒకసారి జ్ఞాపం చేసుకో. సర్వ మానవాళి పాపపు శిక్ష యేసుక్రీస్తు వారిలోనికి వచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు వారిని తండ్రి అనేటువంటి దేవుడు, ఆత్మరూపిణి దేవుడు ఆ ప్రియమైన వాళ్ళ చెయ్యి విడిచితే నా బ్రతుకులు ఎలాగున్నవి ఈ దినాన అనుకుంటూ ఉన్నావేమో. నేను అసూయపడేదే, నేను దొంగతనం చేసేదే, నేను అబద్ధాలు ఆడేదే, కక్షలు, ప్రియమైన వాళ్ళ తగాదాలు, ఇవన్నీ మోసాలు, ఇవన్నీ నేను కలిగి ఉంటూనే ఉంటా. వీటిలో రోజు రోజుకు ఇంకా ఎక్కువగా జీవిస్తూనే ఉంటా. కానీ నేను పరలోక రాజ్యంలోకి వెళ్తానని ఎలాగ చెప్పుకుంటూ ఉన్నావు? మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారిని తండ్రి అనేటువంటి దేవుడు ప్రియమైన వాళ్ళారా తనతో ఉంచుకోవటానికి ఇష్టపడనప్పుడు, తన చేయి విడిచిపెట్టినప్పుడు మరి నీ చేయి, నా చేయి ఆయన సదాకాలం పట్టుకొని పరలోక రాజ్యంలో ఉంచుతాడని ఎలాగనుకుంటూ ఉన్నావు? ఒకసారి దీన్ని జ్ఞాపకం చేసుకోవా? ఒకసారి దీన్ని తలపోసుకోవా? ఇంక ఎంతకాలం అజ్ఞానంతో, అవివేకంతో జీవిస్తూ ఉంటావు? ప్రియ సోదరుడా, మనము పాపాలన్నిటినీ ఒక్కొక్కటిగా మనం విడిచిపెడుతూ పాపం మీద మనం జయాన్ని పొందుకోవాలా? ఆ పాపం మీద జయాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేసేటువంటి వారముగా ఉండాలంటే మనం పరిశుద్ధతలోకి నడిపించడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోవాలా. దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఆ వాక్య ప్రకారముగా మనము జీవించాలా. వాక్య ప్రకారంగా జీవించుట సామాన్యమైన విషయం కాదు. దీని కొరకై మనం ఆలోచిస్తే ఇప్పుడు
మనలను ఎవరో నష్టపరిచారు. అది వస్తు రూపంలో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, లేకపోతే పేరు విషయంలో, గౌరవ విషయంలో కావచ్చు, నష్టపరిచారు. వారిని మనము క్షమించటము చాలా కష్టతరమైనటువంటిది, చాలా ప్రేమ వల్ల బాధాకరమైనటువంటిది. ఎందుకు? వారు మనకు చేస్తూ వచ్చిన ఆ యొక్క నష్టాన్ని బట్టి. అయితే ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనకు వారు చేసే నష్టాన్ని బట్టి నేను వారిని క్షమించను అంటే మనము ఇంకెలాగో పరిశుద్ధులం, మనము ఎలాగో పవిత్రులం. మరి మనలో పరిశుద్ధత లేనప్పుడు, పవిత్రత లేనప్పుడు మనము ఎలాగో పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం? దీన్ని జ్ఞాపకం చేసుకోవాలా, దానిని మనం అలవాటు చేసుకోవాలా. అంటే మనం నష్టపరిచినటువంటి వారిని మనము క్షమించేటువంటి మనస్తత్వంలోనికి మనం రావాలా. అది జరగాలి అంటే పిల్లడి వల్లరా మనము ప్రతిదినము పలకరించుకునే వారముగా ఉండాలా, ప్రతిదినము మనము మాట్లాడుకునే వారముగా ఉండాలి. మాట్లాడుకొనొచ్చు ఉండగా ఆ యొక్క ద్వేషము, ఆ యొక్క పగ, ఆ ప్రతీకారాలన్నీ కూడా మనలో నుండి వెళ్ళిపోయేటువంటివిగా ఉంటుంది. మనం జ్ఞాపం చేసుకుంటే తినగా వేపాకు కూడా ఏమవుద్ది అంట, తీయగా అవుతుందంట, తీపి అవుతుంది. అలాగనే మనం దినము మనల్ని నష్టపరిచిన వారితో, మనల్ని గాయపరిచిన వారితో మాట్లాడుతూ ఉంటే వారి యొక్క కోపము, ఆ ద్వేషము, లేకపోతే ఆ పగ తీర్చుకునే మనస్సు అంతా కూడా మనలో నుండి వెళ్ళిపోయేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి రెండవదిగా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు తండ్రి దగ్గర ఆ యొక్క శిలువ మరణం నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేశాడు అంటే, ఆ యొక్క పాపపు శిక్ష ఎంతో వేదనను కలుగజేసేటువంటిదిగా, అదెంతో దుఃఖాన్ని కలిగజేసేటువంటిదిగా ఉన్నది. అలాగే ఆ యొక్క పాపపు శిక్ష తండ్రి యొద్ద నుండి ఆయన వేరైపోవటానికి, కొంతకాలం తండ్రి యొద్ద నుండి ఎడమైపోవటానికి కారణమవుతున్నది. అంటే తండ్రితో ఎడమైపోవాలని ఆయన ఇష్టపడటలా, అలాగనే పాపపు వేదనను అనుభవించాలని ఆయన ఇష్టపడటలా. మరి మనము కూడా తండ్రితో ఎడమైపోకుండా పరలోక రాజ్యంలో జీవించాలి అంటే పరిశుద్ధముగా ఉండాలా, పవిత్రముగా ప్రేమ వాళ్ళ ఉండాలా. అంటే మరలా ఆ యొక్క దొంగతనంలోనికి, లేకపోతే మోసములోనికి, లేకపోతే చెడు మాటలలోనికి, ఇంకా రకరకాల పాపములోనికి మనము వెళ్ళకుండా ఉండేటువంటి వారముగా ఉండాలి. ఇది యేసుక్రీస్తు వారి యొక్క ఆ ప్రార్థన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది. తర్వాత మరొకటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, మరొకటి మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము మనము 1 నుండి 3 వచనాల వరకు మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఇదే సందర్భము మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుండి 44 వచనాల వరకు, లూకాసు వార్త 5వ అధ్యాయము 12 నుండి 13 వచనాల వరకు ఉంటుంది. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఎక్కడ స్వస్థపరిచినటువంటి వాడుగా ఉన్నాడంటే, ప్రిమిటెంట్ వారులారా, ఊరి వెళ్ళిపట్ట యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ స్వస్థత నొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే కుష్ఠరోగి. కుష్ఠరోగి విషయమై మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేవియా కాండము 13వ అధ్యాయము 46వ వచనంలో కుష్ఠరోగి పాలెము వెలుపట, అంటే మనుషులకు దూరముగా ప్రిమిటెంట్ వాళ్ళరా ఊరి బయట జీవించాలా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. ఎక్కడ స్వస్థపరిచాడంటే ఊరి బయట మనుషులకు దూరముగా ఉన్న స్థలములో యేసుక్రీస్తు వారు ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు ఆ కుష్ఠరోగిని ఎప్పుడు స్వస్థపరిచాడంటే వెంటనే స్వస్థపరిచాడు. ఆ కుష్ఠరోగి అడుగుతూ వచ్చాడు. మత్తయి సువార్త 8వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 8:2, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఆ కుష్ఠరోగి ప్రభుని అడుగుతూ వచ్చాడు, అయ్యా నన్ను స్వస్థపరచు అని. యేసుక్రీస్తు వారు స్వస్థపరిచాడు. ఎక్కడంటే ఊరి బయట పొలాలలో స్వస్థపరిచాడు. అదే సమయంలో ఎప్పుడు స్వస్థపరిచాడంటే వెంటనే ప్రిమెంట్ వాళ్ళ స్వస్థపరిచాడు. ఇది మీరు అలాగూ మనసులో పెట్టుకోండి. ఆయన ఊరి బయట పొలాలలో స్వస్థపరిచాడు.
రెండవదిగా ఎలాగో స్వస్థపరిచాడు అంటే వెంటనే ఆయన స్వస్థపరిచిన వాడుగా ఉన్నాడు. తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి 13 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు మరలా ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఎక్కడ స్వస్థపరిచాడు అంటే ఇది ఊరిలో బజారులో యేసుక్రీస్తు వారు స్వస్థపరిచాడు. అంటే ప్రేమిటి వాళ్ళ ఆ యొక్క రోడ్ల మీదనే యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు రోడ్డు మీద బజారులో ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆ వ్యక్తి దగ్గరగా లేడు, ఎక్కడో దూరముగా ఉన్నాడు. అంటే ఇక్కడ 3-4 మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే యేసుక్రీస్తు వారు ఊరిలో అంటే బజారులో రోడ్ల మీద స్వస్థపరచగలడు. అలాగనే ఆ వ్యక్తి దగ్గర లేకపోయినప్పటికీ దూరముగా ఉన్నప్పుడు కూడా స్వస్థపరచగలడు అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నవి. తర్వాత మనము దీని విషయమై చూసినట్లయితే ఇదే సందర్భము మరలా ప్రియమైనటువంటి వారలారా మార్కు సువార్త లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు ఉంటుంది. ఇదే సందర్భము లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు ఉంటుంది. ఇక్కడ స్వస్థతను గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యేసుక్రీస్తు వారు ఎక్కడ స్వస్థపరచగలడు అంటే ఊరి బయట పొలాల్లో స్వస్థపరచగలడు. రెండోది ఎప్పుడు స్వస్థపరచగలంటే మనము అడిగిన వెంటనే ఆయన స్వస్థపరచగలడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఊరిలో రోడ్ల మీద కూడా ఆయన స్వస్థపరచగలడు. అలాగనే నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ అనారోగ్యంతో నుండి వ్యక్తి ప్రియమైనటువంటి వారలారా దేవునికి దూరముగా ఉండి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరచగలడని మనకు తెలియజేయబడుతున్నది. తర్వాత మనము 5వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 14 నుండి 15 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఇంటిలో కూడా స్వస్థపరచగలడని ఉన్నది. ఇంటిలో కూడా ఆయన స్వస్థపరచగలడని ఉన్నది. ఇక్కడ పేతురు అత్త జ్వరంతో బాధపడుతూ ఉన్నది. ఆమె జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలోనికి వచ్చి ఆ పేతురు యొక్క అత్తను ఆయన స్వస్థపరిచిన వాడుగా ఉన్నాడు. అంటే 5వదిగా దేవుడు ఇంటిలో కూడా స్వస్థపరచగలడు. 6వదిగా ఎప్పుడు స్వస్థపరచగలంటే ఎప్పుడైనా కూడా స్వస్థపరచగలడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎప్పుడు స్వస్థపరిచిన వాడుగా ఉన్నాడు అంటే 16వ వచనంలో మనం చూసినట్లయితే సాయంకాలమున అంటే పేతురు యొక్క అత్తను ఎప్పుడు స్వస్థపరిచాడో మనకైతే స్పష్టంగా లేదు. కానీ తర్వాత సాయంకాలం అయినప్పుడు కొంతమంది దెయ్యములతో బాధపడుతున్న వారిని అలాగనే రోగులంటి వారిని దేవుడు ఏం చేశాడంటే స్వస్థపరచగలడు. 6వది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సాయంకాలమున స్వస్థపరచగలరు. అంటే ఆయన స్వస్థతను మనిషినికి ఇవ్వడానికి ఒక సమయం అంటూ ఏది కూడా లేదు, ఎప్పుడైనా కూడా ఆయన స్వస్థపరచగలడు. ఇది 6వది. 7వదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సాయంకాలమున స్వస్థతను మనము 6వదిగా జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 29 నుండి 31 వచనాల వరకు ఉంది. అలాగనే లూకా సువార్త 4వ అధ్యాయము 38, 39 వచనాల్లో ఇదే సందర్భము ఉన్నది. ఇంటిలో ప్రిమెంట్ వాళ్ళ స్వస్థపరిచిన సందర్భము, అలాగనే సాయంకాలం ముందు అంటే ఏ సమయంలోనైనా స్వస్థపరచగలడని ఈ 3 ఆ యొక్క సువార్తల్లో ఈ సందర్భం రాయబడుతూ వచ్చింది. ఇది 6వది. 7వదిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. 7వదిగా ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వరకు, అలాగనే మార్కు సువార్త 4వ అధ్యాయము 36 నుండి 41 వరకు, లూకా సువార్త 8వ అధ్యాయము 20 నుండి 25 వచనాల వరకు మనం చూస్తే ఆయన అద్భుత కార్యములు ఎక్కడ చేయగలడు, లేకపోతే స్వస్థతలు ఎక్కడ చేయగలంటే ఆయన సముద్రంలో కూడా చేయగలడు. సముద్రంలో ప్రయాణమై వెళుతూ ఉన్నారు ఆయన శిష్యులు. ఆ సమయంలో ప్రిమెంట్ వాళ్ళ తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి వారు మరణించిపోతారేమనేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో వారందరూ భయపడి
ఆయనను నిద్ర లేపిన వారు కానీ యేసుక్రీస్తు వారు నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు వారు వచ్చి, ఆయా బోధకుడా, మేము నశించిపోతూ ఉన్నాం అంటే మేము మరణించబోతూ ఉన్నాం, మమ్మల్ని ఈ మరణం నుండి తప్పించు, మరణం నుండి విడిపించని యేసుక్రీస్తు వారి దగ్గర వారు ప్రాధేయపడుతూ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, ఆ యొక్క సముద్రంలోనే ఉండి ప్రియమైన వారులారా, ఆయన ఆ యొక్క గాలిని ఏం చేశాడు, గద్దించినటువంటి వాడిగా ఉన్నాడు. గద్దించగానే ఆ యొక్క గాలి అంతా కూడా ఆగిపోయి సముద్రం మిక్కిలి నిమ్మలముగా ఉన్నది. ఆయన పరలోక రాజ్యంలోనికి వెళ్ళి నేను మీ కొరకు ఈ సముద్రాన్ని గద్దిస్తా, లేకపోతే గాలిని గద్దిస్తానని ఆయన చెప్పలా. ఆయన సముద్రంలో కూడా స్వస్థతను దయచేయగలడు. అంటే వాళ్ళకి స్వస్థత లేకపోయినప్పటికీ సముద్రంలో కూడా ఆయన అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు, స్వస్థతలు చేయగలడు. ఇది 7వది. 8వదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 28 నుండి 34 వచనాల వరకు, మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 17 వచనాల వరకు, లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుండి 37 వచనాల వరకు మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఇక్కడ స్వస్థపరిచాడు. ఎక్కడ స్వస్థపరిచాడు అంటే సమాధులలో ఆయన స్వస్థపరిచాడు. జ్ఞాపకం చేసుకోండి. చివరిదిగా యేసుక్రీస్తు వారు అంటే ఈ సమయంలో యేసుక్రీస్తు వారు ఎక్కడ స్వస్థపరచగలడంటే సమాధులలో కూడా అప్రమెంట్ వాళ్ళరా స్వస్థపరచగలడు. ఆయన స్వస్థపరచాలి అంటే మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసం మనం కలిగి ఉండాలా. విశ్వాసం మనం కలిగి ఉన్న తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గర మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలా. అంటే యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు, ఆయనకు సమస్తమును సాధ్యము అని మనము జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు వారి దగ్గర మనం విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మనను స్వస్థపరచగలడు. ఎక్కడ స్వస్థపరచగలంటే పొలాలలో మనల్ని స్వస్థపరచగలడు. ప్రిమెంట్ వల్ల అలాగున్న అంత మాత్రమే కదా, ఎలాగూ స్వస్థపరచగలడంటే ఎప్పుడు స్వస్థపరచగలంటే ఉన్న పాటును మనల్ని స్వస్థపరచగలడు. అలాగనే రోడ్ల మీద ఆయన మనల్ని స్వస్థపరచగలడు. అదే రీతిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంటిలో ఆయన స్వస్థపరచగలడు. అలాగనే ఆయన ఏ సమయంలోనైనా మనల్ని స్వస్థపరచగలడు. సముద్రంలో ఆయన మనల్ని స్వస్థపరచగలడు. సమాధులలో కూడా ఆయన మనల్ని స్వస్థపరచగలడు. ఎలాగూ స్వస్థపరచగలడు అంటే మనకై మనము విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరచగలడు. చాలామందికి ఉన్నటువంటి ప్రిమిటి వాళ్ళరా ఒక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అజ్ఞానంతో కూడుకున్న ఆలోచన ఏమిటంటే మనకి ఏదైనా కష్టాలు రాగానే, మనకి ఏదైనా బాధలు రాగానే ఆ కష్టాల నుండి బాధల నుండి మనము విడిపింపబడాలి అంటే మన కొరకు ఎవరు ప్రార్థన చేయాలా? పాస్టర్ గారు ప్రార్థన చేయాలా, లేకపోతే పాస్టర్మ ప్రార్థన చేయాలా? పాస్టర్ గారు లేకపోతే పాస్టర్మ మన కొరకు ప్రార్థన చేస్తే అప్పుడే మనకు ఈ రోగాలు తొలగిపోతేవి, లేకపోతే ఈ యొక్క కష్టాలు పోతవి అనే ఒక అజ్ఞానంతో ఒక అనాలోచితనంతో మనం జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6 సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకొని వచ్చాం. 6 సందర్భాలలో ఏ పాస్టర్ లేడు, ఏ పాస్టర్మ లేదు. దెయ్యాలు పట్టినటువంటి వాడు, కుష్ఠరోగంతో ఉన్నటువంటి వాడు, అలాగనే ప్రిమిటి వాళ్ళ అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, దెయ్యం పట్టినటువంటి వారు, సముద్రంలో బాధపడుతున్నటువంటి వారు అందరూ నేరుగా వెళ్ళి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు, ఆయన దగ్గర వేడుకున్నారు. అదే సమయంలో కొన్ని పర్యాయాలు మనం పాపముతో ఉంటాం, అపవిత్రతతో ఉంటాం. ఆ సమయంలో పాపంతో అపవిత్రతతో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఆ సమయంలో తోటి విశ్వాసి లేకపోతే పాస్టర్ యొక్క సహాయంతో మనం ప్రార్థన చేయించుకోవచ్చు, దాన్ని కాదన్నావు. ఆ ప్రార్థన ఎప్పుడైనా చేయించుకోవచ్చు, ఎక్కడైనా చేయించుకోవచ్చు. కానీ ప్రిమిటి వాళ్ళకి ఎందుకు నేను ఈ టాపిక్ నేను ఎంచుకున్నాను అంటే చాలామందికి రకరకాల సమస్యలు వచ్చినప్పుడు పాస్టర్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంతమందికి దేవుడు తన నా మహిమార్థం చొప్పున స్వస్థత వరాన్ని ఇస్తాడు, కృపావరం ఇచ్చినప్పుడు పలానా సేవకుడి దగ్గరికి వెళితే ఆయన మన కొరకు ప్రార్థన చేస్తే మనకు స్వస్థత కలిగిద్దంటని మనం నమ్ముతాం. అదే సమయంలో ఆ పాస్టర్ అందరినీ కాదు, కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్లు ఫోన్లో ప్రార్థన చేయరు మన కొరకు. మీరు మా దగ్గరకు వస్తేనే మేము ప్రార్థన చేస్తాం.
అలాగనే మీరు 2 ఆదివారాలు మా దగ్గరికి రావాలా, లేకపోతే 3 ఆదివారాలు రావాలా, లేకపోతే నెల రోజులు రావాలా, లేకపోతే కొంతమంది ఏమంటారు ఖచ్చితంగా మీరు ఉపవాస ప్రార్థనలో పాలు పొందాలా, అది కూడా మీరు ఆదివారమే రావాలా, అది కూడా మధ్యాహ్న వేళలో రావాలా, ఫోనుల్లో చేయించుకోకూడదు. ఎంతమంది మాట్లాడేటువంటి వారు లేరు? సరే జ్ఞాపకం చేసుకోండి. అలాగని యేసుక్రీస్తు వారు ఏమన్నా చెప్పాడా? అరే వాడు దూరంగా ఉన్నాడు కదరా, వాడు నేను ఎలాగో స్వస్థపరచగలను యేసుక్రీస్తు వారు ఏమన్నా అన్నాడా? అరే పొలంలో ఉన్నావు, నేను ఎలాగో నిన్ను స్వస్థపరచగలను. సమాధుల్లో ఉన్నావు, ఎలాగో నిన్ను స్వస్థపరచగలను. ఇప్పుడు సాయంకాలం అయ్యింది, ఎలాగో స్వస్థపరచగలను. అలాగనే మీరు వారం రోజుల నా దగ్గరకు వస్తూ పోతూ ఉండండి, అప్పుడు మీకు స్వస్థత ఇస్తానని చెప్పాడా? అలాగే నేను ఇంట్లో ఉంది పేతురు మీ అత్త, ఇంట్లో నేను ఎలాగో స్వస్థపరచగలను. ఆమె మందిరంలోనికి రావాలా, దేవాలయంలోనికి రావాలా, ఇప్పుడు స్వస్థపరుస్తానని చెప్పాడా? అరే ఇప్పుడు సముద్రంలో ఉన్నాం, సముద్రంలో నేను మిమ్మల్ని ఎలాగో స్వస్థపరచగలను అని ప్రభు ఏమన్నా చెప్పాడా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత అజ్ఞానంతో, ఎంత ప్రిమిడ్ వాళ్ళ అవివేకంతో, మనము మూర్ఖత్వముతో జీవిస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలా. నేడు యేసుక్రీస్తు వారికి ప్రథమ స్థానం ఇచ్చేదానికంటే సేవకులకు ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నాం. అంటే పాస్టర్కో పాస్టరీకో ప్రథమ స్థానాలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళు ఎవరిని స్వస్థపరచలేరు. మనల్ని స్వస్థపరిచేది మన యొక్క విశ్వాసం, మన యొక్క ప్రార్థనే. స్వస్థపరిచేది దేవుడే. అది ప్రిమేటెంట్ వారులారా, మనం ఎక్కడుండి అయినా సరే ప్రార్థన చేయవచ్చు. జ్ఞాపం చేసుకోండి, ఎక్కడ నుండి అయినా కూడా మనం ప్రార్థన చేయవచ్చు. ఇది మనం నేర్చుకొని ఇప్పటికైనా ప్రిమేట్ వాళ్ళారా, మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు మొట్టమొదటిగా మీరు ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకొని తగ్గకపోతే అప్పుడు తోటి సహోదరుని అడగండి, లేకపోతే పాస్టర్ని అడగండి, తప్పలేదు. అయితే మీరు రాత్రి రండి, ఆ సమయంలోనే ప్రార్థన చేస్తాము. లేకపోతే ఆదివారం రండి, ఆ సమయంలోనే ప్రార్థన చేస్తాము. లేకపోతే ఇంటికి రండి, క్షమించండి, మందిరంలోనికి రండి, మందిరంలోనే ప్రార్థన చేస్తాము. ఫోనుల్లో చేయకూడదని ఎవరన్నా మీతో అంటే వాళ్ళారా, వారు అబద్ధపు పాస్టర్లో, అంటే నేను తప్పుగా అంటలేదు, నేను కూడా పాస్టర్గానే ఉన్నాను. వారు డబ్బు కొరకు వారు ఆ వృత్తిలో ఉన్నారు అని, డబ్బు సంపాదన నిమిత్తమే వారు పాస్టర్గా చలామణి అవుతున్నారని జ్ఞాపకం చేసుకొని వారికి మీరు ఎంత దూరం అయిపోతే అంత మంచిది. వారి సహవాసాన్ని మీరు విడిచిపెడితే మీరు అంత ధన్యులయ్యేటువంటి వారుగా ఉంటారు. చాలా పర్యాయములు అజ్ఞానంతో, అవివేకంతో, అంటే స్వస్థత పొందుకోవాలనే అంటే ఆశ, స్వస్థత పొందుకోవాలనేటువంటి ప్రిమెంట్ వాళ్ళ కోరిక. మనము కొంతమంది వెళ్తారు, 3 ఆదివారాలు వెళ్తేనో, లేకపోతే 3 ఉపవాస ప్రార్థనకి వెళితేనో, లేకపోతే దగ్గరుంటే ఆయన ఫోన్లో ప్రార్థన చేసే స్వస్థత రాదంట, మందిరానికి వెళితే స్వస్థత వస్తుందంట. ఇలాంటి కొన్ని పర్యాయంలో మనము చెప్పుకొనొచ్చు, ఇతరులకు తెలియపరుస్తూ ఆ రీతికి ఇతరులకు నేర్పుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకోండి, నిజాన్ని తెలుసుకోండి. నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మీకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మీరు ప్రార్థన చేయండి. అది ఏ స్థలంలోనే కావచ్చు, ఏ సమయంలోనే కావచ్చు. మీకు కష్టాలు, బాధలు ఎక్కువైపోతూ మీరు ప్రార్థన చేస్తున్నప్పటికీ విడిపింపబడకపోతే సెకండ్ ఆప్షన్గా తోటి విశ్వాసులను అడగండి. అలాగే నేను జ్ఞాపకం చేసుకోండి, సేవకులను అడగండి. అయితే ప్రత్యేకంగా ఈ దినాలు లేకపోతే ఈ సమయాలని చెప్పిన వారు మాత్రం మీరు నమ్మొద్దని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ, కష్ట బాధ మీకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మీరే విశ్వాసంతో దేవుని దగ్గరికి ఏ సమయంలోనైనా ఎక్కడైనానో ప్రేమేంటి వాళ్ళ మీరు ఉన్నప్పటికీ మీరు వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థత పొందుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఎక్కడొచ్చినాయి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ దినాన ధ్యానం చేయడం ద్వారా ఈ ఆశ్చర్యకరమైన సంగతులను ప్రభు మనకు తెలియపరిచాడు. కాబట్టి ఇప్పటికైనా మనం జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మనము ఆశ్రయిస్తూ, అలాగనే ప్రిమేటెడ్ వారులారా, ఆ పాపము చేయకుండా పాపానికి దూరముగా ఉంటూ ఈ స్వస్థత విషయమై ఏ మనుషుల మీద మనం అతిగా ఆధారపడకుండా మొట్టమొదటిగా మనమే శ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొనొచ్చు. మనము జీవిద్దాం. దాని ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలను, మేలును మనము అనుభవించేటువంటి వారముగా ఉందాం. ప్రభు చెప్పిన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి